క్రిస్మస్ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చి పరిసర ప్రాంతమంతా పండుగ వాతావరణంతో కలకలలాడింది. క్రిస్మస్ వేడుకల ప్రారంభ సూచికగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి చుట్టూ సిలువ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. సిలువను ముందు ఉంచి క్రైస్తవులు ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని చర్చి ప్రాంగణాలు ఆధ్యాత్మిక సందేశాలతో మార్మోగాయి. శాంతి, ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ కార్యక్రమం సాగింది. క్రిస్మస్ వేడుకల ప్రారంభ ఆరాధనకు తెలుగు రాష్ట్రాల్లోని పలు చర్చిలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. ఇవాళ ఉదయం నిర్వహించిన మొదటి ఆరాధనకు చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోవడంతో బయట ప్రాంగణంలో కూడా భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందుకు అనుగుణంగా చర్చిల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. చర్చి ప్రధాన ద్వారాలను విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చర్చీల ప్రాంగణాలు విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇటు మెదక్లోని ప్రసిద్ధ సిఎస్ చర్చిలో ఇవాళ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. చర్చి చుట్టూ సిలువ ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలతో వేడుకలు ఆరంభించారు. మొదటి ఆరాధనకు భక్తులు భారీగా పాల్గొన్నారు. దైవ సందేశాన్ని ఇన్ఛార్జ్ బిషప్ రెవరెండ్ రూబిన్ మార్క్ వినిపించారు. ఆయన ప్రసంగంలో యేసుక్రీస్తు జన్మ వెనుక ఉన్న అసలు సందేశాన్ని వివరించారు. ప్రేమ, క్షమ, త్యాగం, మానవత్వం వంటి విలువలు ఈ ప్రపంచానికి ఎంత అవసరమో ఆయన తన ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పారు. సమాజంలో పెరుగుతున్న ద్వేషం, అసహనం మధ్య క్రిస్మస్ పండుగ మనకు శాంతి మార్గాన్ని చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు రెండో ఆరాధన నిర్వహించేందుకు చర్చి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొదటి ఆరాధన ముగిసిన వెంటనే చర్చి ప్రాంగణాన్ని శుభ్రపరిచి రెండో ఆరాధనకు సిద్ధం చేశారు. రెండో ఆరాధనకు మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. చర్చి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వచ్ఛంద సేవకులు సహాయం అందించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, మెదక్లో క్రిస్మస్ వేడుకలు ఎలా కొనసాగుతున్నాయి? హరీష్, ఆసియాలోనే రెండో అతిపెద్ద మహాదేవాలయంగా పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చి గత ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరంలో 101 సంవత్సరంలో అడుగు పెట్టిందని చెప్పవచ్చు. అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో, రంగురంగుల కాంతులతో అందంగా ముస్తాబు చేశాయని చెప్పవచ్చు. అయితే ఈ చర్చి క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ భక్తులు చర్చిలో తెల్లవారుజాము 4 గంటల నుండి ప్రార్థనలు చేసేందుకు ఆరాధనలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో మునిగిపోయారని చూస్తున్నాం. మత పెద్దలు చర్చి ఆవరణలో సిఎస్ఐ సిలువను ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే ఈ వేడుకలతో తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి వేడుకలో పాల్గొంటున్న విషయం మనం విజువల్ గా చూస్తూనే ఉన్నాం. అయితే క్రిస్మస్ వేడుకలకు భక్తులు భారీగా తరలి రావడంతో చర్చి ఆవరణలో ప్రత్యేక ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అయితే ఈ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 500 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు మనము చెప్పవచ్చు. హరీష్, ఓకే, థ్యాంక్ యూ రాజు.